ర్యాపిడోలో వెళ్తుందంట. మన ఆఫీస్‌కొచ్చి. వెళ్తుంటే మన ఆఫీస్ నుంచి వెళ్ళింది. ఫోనొచ్చింది నాకు. అమ్మాయికి యాక్సిడెంట్ అయింది. నేను షాక్ అయినా. అరే! ఇప్పుడే కదా ఎళ్ళింది అని మేనేజర్‌కి ఫోనొస్తే మేనేజర్ నాకు ఫోనొచ్చాడు. ఇప్పుడే కదా వెళ్ళింది అంటే ఆహ్, ర్యాపిడో ఎక్కిందంట బైక్. హ్మ్. ఎక్కి కొంచెం ముందుకెళ్ళగానే ఏదో మైండ్ స్పేస్ దగ్గర పడిపోయింది. అరే! నేను కారు పంపిస్తా కదమ్మా! నువ్వెందుకు బైక్‌లో వెళ్ళావు, ర్యాపిడ్‌లో వెళ్ళావు. అదొక 1 మంత్ రెస్ట్ తీసుకొని, మళ్ళీ మారుద్దామని కూడా అన్నారు మా వాళ్ళు. ఇగ వద్దులే పాపం ఆమె వర్క్‌షాప్స్ చేసింది కదా! హ్మ్. మళ్ళీ అంత మంచి అమ్మాయి దొరకాలి కదా మనకి. మళ్ళా అంత మంచి అమ్మాయి దొరకాలంటే 2 నెలలు పట్టొచ్చు. 1 మంత్ ఓపిక పడితే ఆ అమ్మాయి సెట్ అయిపోద్ది కదా! అని చెప్పి మేము షూటింగ్ ఆపుకున్నాం ఆ అమ్మాయి కోసం. ఓహ్! హ్మ్. షెడ్యూల్ ఆగింది. షెడ్యూల్ ఆగింది. స్టార్ట్ చేద్దాం అనుకున్న టైంకి సమ్మర్ వచ్చేసింది. సమ్మర్ ఆడ ఎండాకాలం మొత్తం ఎండిపోయింది. నేను లొకేషన్ చూసినప్పుడున్న గ్రీన్ అది లేదు ఎండిపోయింది. మళ్ళా ఆగినాం. మళ్ళా 2 నెలలు ఆగి, మళ్ళా వానలు పడ్డప్పుడు వానలెళ్ళాం. వర్షాకాలం వెళ్తే ఆడ గట్టిగా వానొస్తే వరదలొచ్చేది. బ్రిడ్జ్ కూలిపోయేది. షూటింగ్ పొద్దున స్టార్ట్ చేసేది, వర్షం రాగానే షూటింగ్ బంద్ ఆ రోజు. అట్లా.